మాధవనగర్ కాలనీ కమిటీ హాల్లో జరిగినటువంటి భారతదేశపు 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు గోపాల్ ముద్రాస్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు 77th రిపబ్లిక్ డే. ఈరోజు 77th రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు వాడవాడలో మరి 77వ గణతంత్ర దినోత్సవాల్ని ఎంతో శోభాయమానంగా మనం జరుపుకుంటున్నాము. భారత ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి రాజ్యాంగాన్ని మనకు బాబా అంబేద్కర్ జీ మనకు అందించారు. ఆ రాజ్యాంగము మరి వారు రాసిన విధంగా మనకు అమల్లో ఉంది. అది మంచివారి చేతిలో ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డవారి చేతిలో ఉంటే చెడ్డగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం అనుసరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి 150 సంవత్సరాలు వందే మాతర గీతం వరుస మారుచున్నది, తరం మారుచున్నది. మరి అదేవిధంగా మనం ఆ వందే మాతర గీతం వల్లనే మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. అదేవిధంగా మరి వందే మాతర గీతానికి 150 సంవత్సరాల సందర్భంగా ఎన్నో స్కూళ్ళు కూడా వేడుకలు జరుపుకుంటా ఉన్నాయి. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో మనం ముందుకు పోతూ మనం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు పోవాల్సిందని చెప్పి భారత్ మాతాకి జై. మరి మాధవనగర్ కాలనీ వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ మాజీ అధ్యక్షులు, కాలనీ వాసులు, సభ్యులు, మహిళా సోదరిమణులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సంక్రాంతి పండుగ రోజున కన్నుల పండుగగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వారందరికీ గిఫ్ట్స్ అందజేయడానికి మన ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ మతి సురేఖ కరుణాకర్ రెడ్డి గారు ముందరకు వచ్చి మేము సైతం అనే విధంగా మన కాలనీ, మన కుటుంబం అందరము ఒక ఊరు వాతావరణం లాగా వెనకటికి ఎలా ఉంటుంటేమో అదే విధంగా సంస్కృతిని పాటిస్తూ మన మహిళా సోదరి మనందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ వారందరినీ ఉత్సాహంగా ఈ ముగ్గులు వేసినందుకు వారందరికీ మంచి చక్కని గిఫ్ట్స్ ఇస్తామని ఎస్కే ఫౌండేషన్ వారు ఈ యొక్క గిఫ్ట్స్ని అందజేసినందుకు వారికి మా మాధవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రతి కార్యక్రమానికి మా కాలనీ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూ ఏ కార్యక్రమం జరిగినా మేమున్నాము అని నాకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందరికి నడిపిస్తున్నందుకు కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవానికి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, గ్రామాన కాలనీలందరికీ జరుపుకునే పండుగ, మన జాతీయ పండుగ. అందరం వీరికి వీచేసిన కాలనీ పెద్దలందరికీ, కాలనీ అధ్యక్షుడు గోపాల్ గారికి, మాజీ ప్రెసిడెంట్లు, మా తుమ్మలూరు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ సురేఖ గారికి, వీటికి వీచేసిన కాలనీ సోదరులకు, సోదరి మనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మొన్న సంక్రాంతి రోజు పండగ వాతావరణాన్ని ఇంటింటికి వెళ్ళి ముగ్గులు కార్యక్రమాలను ఇంటి దగ్గర వేసిన ముగ్గులను చూసి పండగకు ఒక ఉత్సాహం జరగాలని మేమంతా కాలనీ సోదరులు అందరూ కలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గులను చూసి సెలక్షన్ చేసి ఈరోజు ఈ జెండా రోజు ప్రైజులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఎందుకంటే మన పాశ్చాత్య సంస్కృతిని మళ్ళీ ముందుకు పోవాలి. ఈ పాశ్చాత్య సంస్కృతి ముందు ఏమంటే విదేశాలకు మోజులో మనం అన్ని తగ్గిపోతుంది. పండుగలు అనేది మళ్ళీ ఈ మధ్యకాలంలో అందరూ మహిళా సోదరులలో ఇంటి ముగ్గులు కానీ ఇలాంటివి కానీ మంచిగా పండుగ వాతావరణాన్ని నిలుపుకుంటున్నారు. ఒకప్పుడు మన పాశ్చాత్య సంస్కృతి నుంచి అందరం దూరం దానికి అలవాటు అయిపోయి మన సంస్కృతిని ఖరాబు చేసుకుంటాం. ఈ 10 ఏళ్ల నుంచి ఎంతో మళ్ళీ దేవాలయాలు కానీ మన భక్తి కానీ అందరం పోవడం జరుగుతుంది. సంక్రాంతికి గోపాల్ గారు వీరు మా కాలనీ సోదరులందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ముగ్గురు సెలక్షన్ చేసి ఎస్కే ఫౌండేషన్ తరఫున మేము అందరం ఈరోజు ప్రైజులు ఇవ్వడం జరిగింది. శుభాకాంక్షలు మా మాధవనగర్ కాలనీ వాసులకు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఇక్కడికి వచ్చిన నా సోదరి మనులకు అందరికీ
గణతంత్ర దినోత్సవ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మా మాదనార్ కాలనీలో ఇంటింటి దగ్గర ముగ్గులు వేయడం జరిగింది. ఇక్కడ మాకు కమిటీ హాల్ దగ్గరకు పిలవడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి ఎస్కే ఫౌండేషన్ చైర్పర్సన్ మధ్య కరుణాకర్ రెడ్డి గారు అందులో ఉన్న మెంబర్లకు మాకు వెళ్ళవేళలా సహకరిస్తూ మళ్ళీ ముందుకు నడిపిస్తున్నారు. ఎస్కే ఫౌండేషన్ ఇంకా మంచిగా నడవాలని నేను తెలుపుతున్నాను. ఇక్కడ మేము ముగ్గుల పోటీలో ప్రైజ్ మనీ ఇచ్చిన మహిళలకు 35 మంది మహిళలకు ప్రైజ్ మనీ ఇచ్చాము. కాలనీలో 11 కాలనీల మహిళలు ఇంటింటి దగ్గర ముగ్గులు మొత్తం కాలనీలలో మొత్తం వేసారు. ఫౌండేషన్ వాళ్ళు మొత్తం ఇంటింటికి తిరిగి ముగ్గులు మన సంక్రాంతి పండగ తెలపడం వలన ఆ ప్రైజ్లని సెలక్షన్ చేసి మేము ఇక్కడ ప్రైజులు ఇచ్చినాము. ఇక్కడికి వచ్చిన సోదరిమణులకు సోదరులకు అందరికీ నేను మళ్ళా గణతంత్ర శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నాను.